మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. యూరియా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. రేయింబవళ్లు పడిగాపులు కాసినా దొరకటం ఎరువుల కోసం లేదంటూ రైతులు రోడ్డెక్కుతున్నారు. అదనుకు యూరియా వేయకపోతే అక్కకు రాకుండా పోయి నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రేయి పగలంటూ తేడా లేకుండా యూరియా కోసం రైతులు ప్రాథమిక సహకార సంఘాల వద్ద పడిగాపులు కాస్తూనే ఉన్నారు. కొన్ని చోట్ల సహనం కోల్పోయి అన్నదాతలు రోడ్లపై నిరసనలు చేపడుతున్నారు. నల్గొండ జిల్లా త్రిపురారంలో యూరియా కోసం రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. సూర్యాపేట జిల్లాలోనూ యూరియా కోసం రైతులు ధర్నా నిర్వహించారు. దీంతో సూర్యాపేట మిర్యాలగూడ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు నచ్చజెప్పడంతో ధర్నాను విరమించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో యూరియా కోసం అద్దంకి నార్కెట్పల్లి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. హనుమకొండ జిల్లా సాయంపేట మండలం మాంధారిపేట వద్ద జాతీయ రహదారిపై యూరియా కోసం భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. అర్ధరాత్రి నుంచి యూరియా కోసం విక్రయ కేంద్రాల వద్ద పడిగాపులు కాసినా యూరియా దొరకటం లేదంటూ వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని అంగడి సెంటర్ చౌరస్తాలోని ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. అప్పులు చేసి పంటలు సాగు చేసినా పంటలకు అదనుకు యూరియా వేయకపోతే నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజులు పిండి బస్తాలు రావటం లేదు. పొద్దున ఉదయం లేగానే సాయంత్రం వరకు పోతానా ఎవరు పిండి ఇచ్చిన లేదు. లైన్ లో పోతాం, తల్లబడి బయటకు వస్తాం. ఇదే జరుగుతుంది కానీ ఒక పిండి బస్తా రాలే, ఇప్పటి వరకు రాలే. చేసిందంతా పంట పోతాంది, పెట్టి కష్టపడి వచ్చినాం. ఇప్పటికే రాత్రి 3 గంటలకు వచ్చినాం. ఇప్పుడు టిఫిన్ లేదు, అన్నం లేదు, బత్త కూడా దొరుకుతుంది. మొత్తం బ్లాక్లు అమ్ముకుంటాను. షాప్ లో వచ్చిన పిండి బస్తాలు 300 బస్తాలు పడుతున్నాయి లారీ. మొత్తం కొని 30, 40, 50 వస్తాను. మెదక్ జిల్లా చిలప్చేడ్ మండలం జోగిపేట నర్సాపూర్ రహదారిపై కర్షకుల నిరసనకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బైఠాయించి ధర్నా చేశారు. గణపతి బప్పా మోరియా, యూరియా కొరత మోరియా అంటూ చప్పట్లు కొడుతూ నిరసన తెలిపారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం ఉదయం 6 గంటల నుంచి రైతులు భారీగా బారులు తీరారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లోనూ రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. వారం రోజుల నుంచి యూరియా రావడం లేదని ఆగ్రహించిన రైతులు వ్యవసాయ కార్యాలయం ముందు బైఠాయించారు.